సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం అచ్చుమాయపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్ ప్రక్రియపైన వివిధ పార్టీల నాయకులు, బిఎల్ఓ, ఇతర సిబ్బందితో మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు అచ్చుమాయపల్లి గ్రామ సర్పంచ్ పరస దేవరాజ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. 100% సర్ ప్రక్రియ పూర్తి చేసినందుకు బిఎల్ఓ పరస పద్మ ఇతర సిబ్బందిని అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ఓటు హక్కు వజ్రాయుధంతో సమానమని దానిని కాపాడుకోవాలని కోరారు. గ్రామంలో 1118 ఓటర్లకు గాను 1063 మంది ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారాలను నింపి డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవడంతో 100% సర్ ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. మరో 55 మంది ఓట్లను వివిధ కారణాలతో తొలగించడం జరిగిందన్నారు. మండలంలోని తమ గ్రామం 100% ఎన్యూమరేషన్ డిజిటలైజేషన్ పూర్తయి మొదటి స్థానంలో నిలవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ మైసయ్య, పంచాయతీ కార్యదర్శి రాకేష్, వార్డు సభ్యులు రోజా రమేష్, నవ్య మల్లికార్జున్, రాజు, మహేష్, వివిధ పార్టీల బిఎల్ఓలు, వివిధ పార్టీల బిఎల్ఏలు, ఏఎన్ఎంలు, ఆశాలు పలువురు పాల్గొన్నారు. అచ్చుమాయపల్లి గ్రామంలో 100% పూర్తి చేసుకోవడం జరిగింది. మా గ్రామంలో 1118 ఓట్లకు గాను ఒక 55 తొలగిపోగా వివిధ కారణాలతో 1063 ఓట్లతో నూతన ఓట్ల లిస్ట్ అనేది ప్రచురింపబడుతుంది. దాంతోపాటు మా బూత్ నెంబర్ 12లో మా బిఎల్ఏ గారు కావచ్చు, సంబంధిత మా పంచాయతీ కార్యదర్శి గారు కావచ్చు, సంబంధిత మా ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, మా బిఎల్ఏలు, గ్రామ ప్రజలు, యువకులు, మా మిత్రులు అందరూ కలిసి కూడా దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఒక ఓటు హక్కును కాపాడుకోలే, ఒక్క ఓటును కూడా మిస్ చేసుకోవద్దు, ఒక్క ఓటు మిస్ అయినా కూడా మన పౌరసత్వమే కోల్పోయినట్టు అవుతుంది. దాంతోపాటు ఇంకా రకరకాల సమస్యలు ఎదురైతాయని గ్రామ ప్రజలకు వివరించడంలో మా వాళ్ళంతా సక్సెస్ అయ్యారు. దాంతోపాటు మేము కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని 100% మా ప్రక్రియను పూర్తి చేయడం చాలా సంతోషంగా ఉంది. దీని పట్ల మేము బిఎల్ఓ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏ ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా ఉండడం కోసము మేము గ్రామంలో గ్రామస్తులకు, ఓటర్స్కు సరి అయినటువంటి అవగాహన, చాలా మోటివేషన్ చేయడం జరిగింది. ఓటు అనేది ఒక ఓటు కోసమే కాదు, భారతీయ పౌరసత్వం కోల్పోతారని పదే పదే చెప్పి వాళ్ళు ఓటు హక్కు ఏంటిదనేటువంటి విలువ తెలుసుకునే విధంగా చేయడం వల్ల ఈరోజు మేము సంపూర్ణంగా విజయవంతం చేసుకోగలిగినాం. దీని వెనుక దీన్ని హార్డ్ వర్క్ చేయడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ 2 విలేజ్లు, అచ్చుమాయపల్లికి ఆమ్లెట్ విలేజ్ పరశురామ్ నగర్ ఉంది. అది అటవీ ప్రాంతంలో 3 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది. అయినప్పటికీ కూడా అక్కడికి వెళ్ళి వారి ఓటర్స్ను కూడా అందరు సేకరించి ఏ ఒక్క ఓటు తప్పిపోకుండా విజయవంతం చేసినాం. దీని వెనుక కుటుంబ సభ్యుల సహకారము, ఆఫీసర్ల సహకారము, గ్రామ పంచాయతీ పాలకవర్గ సహకారము, బిఎల్ఏలు, అట్లాగే ఆశా, సిఏలు, ప్రతి ఒకరి నుంచి మేము సపోర్ట్ తీసుకొని దీన్ని విజయవంతంగా చేసినాము. దీని పట్ల ఓటర్ అవగాహన కలిగి సంపూర్ణంగా మాకిచ్చినటువంటి మా గ్రామ ఓటర్లకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.